ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఇదేమిటి అనుకుంటున్నారు? ఇది ఊహకు కూడా రావట్లేదా? ఊహకు వచ్చేసిందా? మీరు అనుకున్నది కరెక్ట్ అనుకుంటున్నారా? ఏం లేదండి. ఎప్పుడు మనం వరలక్ష్మి వ్రతం వచ్చినప్పుడు, శ్రావణ మాసం వచ్చినప్పుడు శనగలతో మనం పాటోళి చేసేసేవాళ్ళం, అవునా కదా? కానీ నేను ఈ మాట మాత్రం చాలా డిఫరెంట్గా గోర్చిక్కుడికైతే పాటోళి చేశాను. కానీ కొన్ని శనగపప్పు కూడా 1 గంట ముందు నానబెట్టుకుని అవి కూడా కచ్చాపిచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే మన గోర్చిక్కుడికాయలను కూడా కచ్చాపిచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. 2 కచ్చాపిచ్చాగానే గ్రైండ్ చేసుకుని దీని రెసిపీ నేను షేర్ చేస్తున్నాను. ఎందుకు బాధ, హ్యాపీగా చేసేసుకోండి. చాలా చాలా బాగుంటుంది, చాలా హెల్దీ, చాలా ప్రోటీనేస్, చాలా టేస్టీ. ఇంకా ఎన్ని చాలాలో నేను చెప్పలేను. పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు, పిల్లలే కాదు చాలామంది ఇష్టపడతారు. మామూలుగా శనగలతో చేసుకునే పాటోళి అంటేనే మనకి చాలా ఇష్టం. అలాంటిది గోర్చిక్కుడికాయతో పాటోళి అంటే ఎలా వస్తుందబ్బా అని అనుకుంటున్నారేమో. అందుకే ఆ రెసిపీ చూడాలంటే, ఆ రెసిపీ చేసుకోవాలంటే మీరు తప్పకుండా నా ఛానల్లోకి వెళ్ళాలి, చూడాలి, చేసుకోవాలి. ఇంత హెల్దీ అయినది, ఇంత టేస్టీ అయిన పాటోళి మాత్రం మీకు దొరకదు. నిజంగా చెప్తాను, చాలా చాలా బాగుంటుంది. అసలు చెప్పే వరకు ఎవరు నమ్మరు. దేంతో చేశారో కూడా మీరు చెప్పే వరకు ఎవరు నమ్మలేరు, ఊహించలేరు కూడా. అది నేను చెప్తున్నాను, అంత బాగుంటుంది. చూసారు కదా, అన్నీ వేశాను. జీడిపప్పులు వేశాను, చిరులీక్స్, పల్లీలు వేశాను, అన్నీ వేశాను. ఇందులో వేయనివేం లేదు, కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. గోర్చిక్కుడికాయతో సైంటిఫిక్గా ఆల్రెడీ ప్రూవ్ అయిపోయిందండి. చాలా ప్రోటీన్ ఉంటుందని, చాలా హెల్దీ అని, నాన్ వెజ్తో సమానం అని కూడా ప్రూవ్ అయిపోయింది. అందుకే చెప్తున్నాను, వీక్లీ ట్వైస్ అయినా థ్రైస్ అయినా గోర్చిక్కుడికాయలు ఉండేటట్టు మన డైట్లో ఉండేటట్టు చూసుకోండి. వెయిట్ లాస్కి పనికొస్తుంది, కాన్స్టిపేషన్కి పనికొస్తుంది, గట్ ప్రాబ్లమ్స్ ఉంటే పనికొస్తుంది, ఇంకా షుగర్, ఇవన్నీ దేనికైనా సరే చాలా చాలా మన స్టమక్ అయితే మంచి డైజెషన్ అవ్వడానికి అయితే చాలా మంచిదని చెప్తాను. సో తప్పకుండా చేసుకోండి, ఎంజాయ్ చేయండి. ఇంత మంచి పాటోళి మాత్రం దొరకదు గోర్చిక్కుడికాయతో చేసినది. దీని రెసిపీ షేర్ చేస్తున్నాను, తప్పకుండా చూడండి, చేసుకోండి, ఎంజాయ్ చేయండి. నా కామెంట్ బాక్స్లో పెట్టండి. చాలా చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో కలుపుకుని నెయ్యి వేసుకుని తినండి, ఒక రేంజ్లో ఉంటుంది. చేసుకుంటారు కదా? నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. బాయ్ అండి.